ఇన్నేళ్ల తెలుగు సినీ చరిత్రలో ఒక్క తెలుగు హీరోకు కూడా నేషనల్ అవార్డు రాలేదు. ఆ ఘనత దక్కించుకున్న మొట్టమొదటి హీరో అల్లు అర్జున్. పుష్పలో అల్లు అర్జున్ చేసిన పుష్పరాజ్ అనే పాత్రకు తనకు నేషనల్ అవార్డు దక్కింది. కానీ కొందరు తెలుగు ప్రేక్షకులు మాత్రం అసలు అల్లు అర్జున్ అవార్డుకు అర్హుడే కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా ఓపెన్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం అల్లు అర్జున్ నేషనల్ అవార్డుపై కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచారు. మామూలుగా సౌత్ ఇండస్ట్రీల కంటే బాలీవుడ్ వారే అవార్డ్స్ ఫంక్షన్స్ ను బాగా గ్రాండ్ గా చేస్తూ ఉంటారు. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ అవార్డ్ ఫంక్షన్స్ లో పాల్గొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ సీనియర్ హీరో అయిన అమీర్ ఖాన్ మాత్రం చాలా డిఫరెంట్. తాను దాదాపుగా 20 ఏళ్ల నుండి ఒక్క అవార్డ్ ఫంక్షన్ కు కూడా రాలేదట. తనకు అలాంటివి నచ్చవని ఎప్పుడో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు అమీర్. ఇక తాజాగా మరోసారి తాను అవార్డ్ ఫంక్షన్ కు వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడడు అనే విషయాన్ని బయటపెట్టారు. సినిమాల కలెక్షన్స్ ను బట్టి అవార్డులు వస్తాయని, అది తనకు అస్సలు నచ్చదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గురించి కూడా మాట్లాడారు. పుష్ప వల్ల అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావడం తనకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించిందని చెప్పుకొచ్చారు. దాని బదులు సర్దార్ ఉద్దాం సినిమాలో విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ కు అవార్డు రావాల్సింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్ట్ అనే దాన్ని లెక్కలతో పోల్చడం కరెక్ట్ కాదన్నారు. ముఖ్యంగా ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకుని అవార్డులను యాక్టర్లను చూసి ఇస్తారని, వారి ఆర్ట్ ను చూసి ఇవ్వరని అన్నారు. దీంతో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో నెగటివిటీ పెరిగిపోతూ ఉండగా చాలా మంది అమీర్ ఖాన్ వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అమీర్ ఖాన్ అవార్డ్ ఫంక్షన్స్ ను బాయ్కట్ చేయడం కొత్త కాదని దాదాపుగా బాలీవుడ్ ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. మొదట్లో తాను అవార్డ్ ఫంక్షన్స్ కు వచ్చేవాడు. కానీ 1993లో తాను నటించిన హమ్ హై రహీ ప్యార్ కే సినిమాకు కాకుండా షారుఖ్ నటించిన బాజీగర్ సినిమాకు అవార్డు దక్కింది. ఆ తర్వాత 1995లో కూడా అమీర్ నటించిన రంగీలా సినిమాను పక్కన పెట్టేసి దిల్ వాలే దుల్హనియా లే జాయేంగేకు అవార్డు ఇచ్చారు. కలెక్షన్స్ పరంగా షారుఖ్ నటించిన సినిమాలే ఎక్కువగా సక్సెస్ అందుకున్నాయి. అందుకే అవార్డులు తనకు వెళ్ళాయని అమీర్ ఫీల్ అయ్యాడు. అప్పటి నుండి కూడా తన ఆర్ట్ కు విలువ లేదని ఫీల్ అయ్యి అవార్డ్ ఫంక్షన్స్ కు వెళ్లడం మానేశారు.